Welcome back to my channel. 7th class chapter 8 exercise 8.1 లో ఇది part 3 వీడియో. 8th బిట్ చూద్దాం. బాక్స్లను గ్రేటర్ దెన్, లెస్ దెన్ మరియు ఈక్వల్ సరైన గుర్తుతో నింపండి అన్నారు. సో ఫస్ట్ బిట్ ఏంటి? -5/7 బాక్స్ ఇచ్చారు, 2/3 అన్నారు. ఇందులో గ్రేటర్ దెనా, లెస్ దెనా లేకపోతే ఈక్వల్ టునా చూద్దాం. ఫస్ట్ బిట్ -5/7 2/3. సో ఈ రెండింటికి మనకి గ్రేటర్ దెన్ వస్తుందా లెస్ దెన్ వస్తుందా అంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. లెఫ్ట్ సైడ్ బాక్స్కి లెఫ్ట్ సైడ్ -5/7 ఉంది, ఇక్కడ +2/3. ఇది +2/3. ఇక్కడ సింబల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ +2/3 వస్తుంది. సో మైనస్ వాల్యూ కన్నా ప్లస్ వాల్యూ పెద్దది కాబట్టి మనకి నెంబర్ లైన్ ప్రకారం ఇది లెస్ దెన్, అంటే -5/7 లెస్ దెన్ 2/3. నెక్స్ట్ సెకండ్ బిట్ -4/5 -5/7. ఈ రెండింటి మధ్యన గుర్తు ఏ సింబల్ వస్తుందని అడిగాను. సో 5కి 7కి మనకి ఎల్సిఎం కట్టుకుంటే 5 7 ఎంత? 35. సో 35 కాబట్టి ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? -4/5 ఇంటూ ఇక్కడ 5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 35 వస్తుందో చూడాలి. దేంతో మల్టిప్లై చేస్తే 7తో. సో న్యూమరేటర్ డినామినేటర్ కూడా 7తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 7ని దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ 35 వస్తుందో చూడాలి. 5తో చేస్తే వస్తుంది. 5 7 35. సో -5/5 ఇంటూ 7 ఇంటూ 5 అంటే -5/7 ఇంటూ 5/5 చేస్తే మనకి ఏమొచ్చింది? 4 7 ఎంత? 28. -28/35 -25/35 వచ్చింది. సో -28 పెద్దదా -25 పెద్దదా అంటే నెంబర్ లైన్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ 0 పెట్టినప్పుడు ఇక్కడ ఇవి నెగిటివ్ నెంబర్స్, అంటే -1 -2 -3 ఈ విధంగా ఉంటాయి. సో -1 కన్నా -2 అనేది చిన్నది, -2 కన్నా -3 అనేది చిన్నది. ఎందుకని? ఇక్కడ 3 అనేది ప్లస్ వాల్యూ ఉంటే 3 2 కన్నా పెద్దది, కానీ ఇక్కడ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మనకి రుణ సంఖ్యల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంఖ్య పెరిగే కొలది దానికి ఉన్న గుర్తుని బట్టి అది స్మాలెస్ట్ అవుతుంది. సో -28/35 అనేది -25 కన్నా చిన్నది. సో లెస్ దెన్ వస్తుంది. ఇక్కడ -25 అనేది పెద్దది, -28 అనేది -25 కన్నా చిన్నది. -28/35 లెస్ దెన్ -25/35. నెక్స్ట్ -7/8 బాక్స్ ఇచ్చారు, -14/16 అన్నారు. ఇక్కడ లెస్ దెనా గ్రేటర్ దెనా ఈక్వల్ టు వస్తుందో చూద్దాం. -7/8 -14/16. సో ఇక్కడ మైనస్ ఇచ్చారు, సో ఇది చేస్తే -14/16. ఇప్పుడు దీనికి 8కి 16కి ఎల్సిఎం కట్టాలంటే 8కి 16కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? మనకి 2 పోతుంది. ఇందులో 8 టైమ్స్ మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 2 4 2 మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది. 1 2 అంటే 2 × 2 × 2 × 2 2 2 4 4 2 8 8 2 16. సో ఈ విధంగానే ఎల్సిఎం కట్టచ్చు. లేదంటే 8కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఈ రెండు కూడా 8తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఎల్సిఎం అనేది మనకి 16 అవుతుంది. ఇందులో పెద్ద నెంబర్ ఏది ఉంటే అది ఎల్సిఎం అవుతుంది. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 16 వచ్చింది. 8ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 16 వస్తుంది? 2తో మల్టిప్లై చేస్తే, అంటే -7/8 ఇంటూ 2/2 -14/16 చేస్తే ఎంత? ఇది -14/16 -14/16.
సో ఇక్కడ ఈక్వల్ టు వస్తుంది. ఎందుకని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి -14/16 ఉంది కాబట్టి. నెక్స్ట్ -8/5 -8/5 -7/4. సో ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ లేదు కాబట్టి డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవాలి. 5 4 ఎంత 20. సో 5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది 4తో. సో -8/5 × 4/4. నెక్స్ట్ -7/4 ఇంటూ, సో 4ని 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో ఈ 5తో డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి 5. సో ఇప్పుడు ఏమొస్తుంది -32/20. ఇక్కడ -35/20. సో ఇక్కడ మనకి 35కి 32కి మనకి ఏది పెద్దదవుతుంది? 32లోను 35లోను అది ప్లస్ సింబల్ ఉన్నప్పుడు 35 పెద్దదవుతుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి -32 కన్నా -35 అనేది చిన్నదవుతుంది. సో ఇది గ్రేటర్ దెన్ -32/20 గ్రేటర్ దెన్ -35/20. సో దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి? -8/5 గ్రేటర్ దెన్ -7/4. నెక్స్ట్ 1/-3 బాక్స్ ఇచ్చి -1/4 ఈ రెండిట్లో బాక్స్లో ఏ సింబల్ వస్తుందన్నారు. 1/-3 -1/4. ఫస్ట్ దీన్ని చేంజ్ చేసుకుంటే మైనస్ అనేది పైకి వెళ్తే -1/3 -1/4. సో 3కి 4కి మనకి ఎల్సిఎం కడితే 3 4 12 వచ్చింది. -1/3 ఇంటూ, ఇక్కడ డినామినేటర్లో 12 రావాలంటే 4తో చేయాలి. 3 ఇంటూ చేస్తే దేంతో చేస్తే 12 వస్తుంది? 4తో. సో ఈ 4/4 అనేది చేస్తే మనకి డినామినేటర్ 12 వస్తుంది. నెక్స్ట్ -1/4 ఇంటూ 3/3. సో -4/12 -3/12. -3 కన్నా -4 అనేది చిన్నదవుతుంది. ఎందుకని నెంబర్ లైన్ ప్రకారం 0 ఈ పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ నెగిటివ్. -1 -2 -3 -4. సో -4 అనేది -3 కన్నా చిన్నది. అప్పుడు ఏమవుతుంది? -3/12 అనేది పెద్దదవుతుంది కాబట్టి -4/12 లెస్ దెన్ -3/12. సో దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి? 1/-3 లెస్ దెన్ -1/4. నెక్స్ట్ బిట్ 5/-11 -5/11 అన్నారు. సో దీన్ని మనం ఇక్కడ డినామినేటర్లో ఉన్న మైనస్ని పైకి తెస్తే -5/11 -5/11. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ టు సింబల్ అనేది వస్తుంది. నెక్స్ట్ 6th బిట్. నెక్స్ట్ 7th బిట్ 6th బిట్ కంప్లీట్ అయింది. 0 ఇచ్చి బాక్స్ ఇచ్చి -7/6 అన్నారు. సో దీనికి సొల్యూషన్ అంటూ వేరేగా చేయక్కర్లేదు. 0 కన్నా నెగిటివ్ నెంబర్స్ అనేవి ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో 0 గ్రేటర్ దెన్ -7/6. ఎందుకంటే -7/6 అనేది 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే తగ్గిన వాల్యూ. ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి 0 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 0 గ్రేటర్ దెన్ -7/6. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది పెద్దది అన్నారు. మనకి ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు. ఫస్ట్ బిట్ చూద్దాం. 2/3, 5/2 ఈ రెండిట్లో ఏది పెద్దది అన్నారు. 2/3, 5/2. సో ఈ రెండు డినామినేటర్స్ అనేవి సేమ్ చేసిన తర్వాత అప్పుడు ఏది పెద్దదో చూద్దాం. 3 2 0 ఎంత ఎల్సిఎం అంటే 3 2 0 6. సో 2/3 ఇంటూ, మనకి డినామినేటర్ 6 కావాలంటే 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. డినామినేటర్ న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 5/2 ఇంటూ 3/3. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 4/6, 15/6.
సో 4 కన్నా 15 పెద్దది కాబట్టి 4/6 లెస్ దెన్ 15/6. దీని యొక్క భిన్నం ఏంటి మనకి 2/3 లెస్ దెన్ 5/2. లేదు దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. 5/2 గ్రేటర్ దెన్ 2/3 పెద్దదన్నారు కాబట్టి. నెక్స్ట్ 5/6 కామా -5/6 కామా -4/3లో ఏది పెద్దదన్నారు? -5/6 కామా -4/3. సో 6కి 3కి ఎల్సిఎం కడితే మనకి 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 times, ఇందులో 1 time. 3 2 6. సో -5/6 ఇంటూ 1/1 కామా -4/3 ఇంటూ 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది? 2తో. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కూడా 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు -5/6 కామా -8/6 వచ్చింది. సో -5 అనేది -8 కన్నా పెద్ద నెంబర్, ఎందుకని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? -5/6 గ్రేటర్ దెన్ -8/6. సో దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి? -5/6 గ్రేటర్ దెన్ -4/3. -4/3 కన్నా -5/6 అనేది బిగ్ నెంబర్. చూడండి ఒకసారి, ఇక్కడ డినామినేటర్ సేమ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనకి తెలుస్తుంది, దీన్ని చూసుకుంటే ఇది అర్థమవుతుంది. నెక్స్ట్ -3/4 కామా 2/-3 అన్నారు. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే -3/4 కామా ఇక్కడ మైనస్ పైకి వెళ్తే ఏమవుతుంది? -2/3. సో 4కి 3కి ఎల్సిఎం ఎంత? 4 3 12 కదా. 12 వచ్చిన డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవాలంటే -3/4 ఇంటూ 12 రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ కూడా మనకి డినామినేటర్ 12 వస్తుంది. కామా -2/3 ఇంటూ 4/4. సో ఇది -9/12 కామా -8/12. సో -9/12 కన్నా -8/12 అనేది బిగ్ నెంబర్, ఎందుకని ఇక్కడ నెగిటివ్ వాల్యూలో ఉంది కాబట్టి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? -9/12 లెస్ దెన్ -8/12. సో దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి? -3/4 లెస్ దెన్ -2/3. నెక్స్ట్ -1/4 కామా +1/4. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది, నెగిటివ్ వాల్యూ ఉంది. అంటే -1/4 లెస్ దెన్ 1/4 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకని ఇక్కడ నెగిటివ్ వాల్యూ, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది. సో ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ కన్నా పాజిటివ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి -3 2/7 కామా -3 4/5 ఉంది. సో దీన్ని మార్చితే ఇది ఇంటూ చేసి ఇది ప్లస్ చేయాలి, ఇది ఇంటూ చేసి ఇది ప్లస్ చేయాలి. 3 7 ఎంత? 21. 21 + 2 అంటే -23/7 కామా 3 5 15. 15 + 4 అంటే 19. -19/5. సో ఈ రెండిట్లో పెద్దదేదో చూద్దాం. 7కి 5కి ఎల్సిఎం ఎంత? 7 5 35. సో -23/7 ఇంటూ 7ని దేంతో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 5తో, అంటే 5/5 కామా -19/5 ఇంటూ 7/7, ఎందుకని డినామినేటర్ అనేది మనకి ఈక్వల్గా రావాలి. సో ఏమవుతుంది? -23 5 ఎంత? 3 5 15. 1 ఉంది, 10 2 5 10 + 1 11. అంటే -115/35 కామా 19 7 ఎంత? 9 7 63. 6 ఉంది, 7 1 7 + 6 ఎంత? 13. అంటే -133/35. సో ఈ రెండిట్లో ఏది పెద్దదవుతుంది?
-115 -133. సో -115 అనేది -133 కన్నా పెద్ద నెంబర్ అవుతుంది, ఎందుకని నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి. సో -115/35 గ్రేటర్ దెన్ -133/35. సో దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి? -3/2/7 గ్రేటర్ దెన్ -3/4/5. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 10వ బిట్టు, క్రింది అకరణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అన్నారు. ఆరోహణ క్రమం అంటే మనకి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య. సో ఆరోహణ క్రమం అంటే -3/5 -2/5 -1/5. సో ఇందులో ఆరోహణ క్రమంలో రాయాలంటే మనకి ఏమవుతుంది? -3 -2 -1 కదా. సో ఇందులో పెద్ద సంఖ్య ఏమవుతుంది? నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి -1 గ్రేటర్ దెన్ -2 గ్రేటర్ దెన్ -3. ఎందుకని? -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది. సో అలా కాకుండా 3, 2, 1 ఉన్నాయి. అప్పుడు 3 కన్నా 2 చిన్నది, 2 కన్నా 1 చిన్నది. అప్పుడు ఏమవుతుంది? 3 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 1 అవుతుంది. సో ఇది పాజిటివ్లో ఈ విధంగా ఉంటుంది, నెగిటివ్లో ఈ విధంగా రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది? -1/5 అనేది పెద్దది, తర్వాత పెద్దది -2/3, తర్వాత ఇది -3/5. సో మనకి చిన్న నుంచి ఆరోహణ క్రమం అంటే ఏంటి? ఆరోహణ క్రమంలో రాస్తే ఏమవుతుంది? చిన్న సంఖ్య నుంచి కదా, -3/5 -2/5 -1/5. లేదనుకుంటే -3/5 లెస్ దెన్ -2/5 లెస్ దెన్ -1/5. ఈ విధంగా అయినా రాయొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా రాయొచ్చు. నెక్స్ట్ -1/3 -2/9 -4/3లు ఆరోహణ క్రమంలో రాయమన్నారు. -1/3 -2/9 -4/3. ఇప్పుడు ఏం చేయాలి? డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి 3కి 9కి 3కి ఎల్సిఎం కడితే మనకి 3 క్యాన్సిల్ అవుతుంది. 1 3 1 3 3 0 ఎంత? 9 వచ్చింది. మనకి న్యూమరేటర్స్ అనేవి, డినామినేటర్ అనేది మనకి 9 రావాలి. అన్నీ కూడా ఈక్వల్ చేసుకుంటే అప్పుడు చేస్తాం. -1/3 ఇంటూ, సో మనకి డినామినేటర్ 3 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ డినామినేటర్ కూడా 3తో మల్టిప్లై చేయాలి. -2/9 ఇంటూ దీన్ని 1తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. -4/3 ఇంటూ 3/3 చేస్తే ఎంత? -3/9 -2/9 -12/9. సో ఇవి ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దకి. అంటే ఇందులో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది ఫస్ట్ రాసుకోవాలి, అది చిన్నది అవుతుంది. -12/9 -3/9 -2/9. సో ఇది. లేదనుకుంటే -12/9 లెస్ దెన్ -3/9 లెస్ దెన్ -2/9. సో వీటి యొక్క భిన్నాలు ఏంటి? నార్మల్గా అయితే -1/3 లెస్ దెన్ -2/9 లెస్ దెన్ -4/3. ఇవి యాక్చువల్గా మనకి ఇచ్చిన భిన్నాల్లో -1/3 లెస్ దెన్ -2/9 లెస్ దెన్ -4/3. సో ఈ విధంగా అయినా రాయొచ్చు, లేదంటే ఆరోహణ క్రమం రాస్తే ఏమవుతుంది? -1/3 -2/9 -4/3 అనేది ఆరోహణ క్రమం. నెక్స్ట్ బిట్, థర్డ్ బిట్, -3/7 -3/2 -3/4.
ఇందులో ఇవి ఆరోహణ క్రమంలో రాయమన్నారు. ఆరోహణ క్రమంలో రాయాలంటే ఫస్ట్ మనకి డినామినేటర్స్ అనేవి ఈక్వల్ చేయాలి. 7కి 2కి 4కి ఎల్సిఎం కడితే మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. 1 2 2 ఇంటూ 7 ఇంటూ 2 ఎంత? 2 7 14, 14 2 28. ఎల్సిఎం అనేది మనకి 28 వచ్చింది. సో మనకి ప్రతి భిన్నాన్ని కూడా డినామినేటర్ 28 వచ్చేలా చేసుకోవాలి. -3/7 ఇంటూ మనకి 7ని దేంతో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది? 7 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది? 4 7 28. అంటే 4తో న్యూమరేటర్ డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి. -3/2 ఇంటూ 2ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 28 వస్తుంది అంటే 14 2 28. సో 14/14, -3/4 ఇంటూ 4ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 28 వస్తుంది? 7తో 7/7. -12/3 4 12/28, -14 3 ఎంత? 3 4 12, 1 ఉంది. 3 1 3 + 1 42, అంటే -42/28, -21/28. ఇప్పుడు డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, హారాలు అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి పై వాల్యూస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆరోహణ క్రమంలో రాయాలంటే ఫస్ట్ మనకి చిన్న సంఖ్య నుంచి పెద్దకి కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నవి ముందు, నెగిటివ్ వాల్యూలో పెద్ద నెంబర్ ఏది ఉందో అది మనకి చిన్న నెంబర్ అవుతుంది. -42/28, -21/28, -12/28. సో ఇది ఆరోహణ క్రమం. దీని యాక్చువల్ ఫ్రాక్షన్స్ ఏంటి? -3/7. సో 48/28 అంటే మనకి ఏదొస్తుంది? -3/2. -3/2, నెక్స్ట్ -21/28 అంటే -21/28 అంటే ఏంటి? -3/4ది. -3/4, -3/7. సో ఈ విధంగా అయినా రాయొచ్చు, లేదా -3/2 లెస్ దెన్ -3/4 లెస్ దెన్ -3/7. ఆరోహణ క్రమంలో వస్తే -3/2 లెస్ దెన్ -3/4 లెస్ దెన్ -3/7. ఆరోహణ క్రమం అయితే ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగానే రాయొచ్చు. ఇక్కడికి మనకి ఎక్సర్సైజ్ 8.1 అనేది కంప్లీట్ అయ్యింది. పార్ట్ 3 కింద ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.